హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ కారంచేడు కేసుకు సంబంధించి, కోర్టు కేసుకు సంబంధించి సీరియల్‌గా చేస్తున్నాం. అయితే కామెంట్స్ ఏమొచ్చినాయంటే, ఈ మధ్యలో కొండపల్లి సీతారామయ్య తోటి కేసు నుంచి మనం బయటికి వెళ్ళటం జరిగింది. కనుక నేను కొండపల్లి సీతారామయ్య మీద సెపరేట్ వీడియోలు చేస్తాను. అందుకని కొండపల్లి సీతారామయ్య గారి వీడియో ఆపి, మనం ఇరపని శంకర్ అరెస్ట్ తోటి కోర్టు కేస్‌కి వెళ్ళటం ఎలా అది మన ఆలోచన. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. ఇరపన్ శంకర్‌ని హైదరాబాదు ఎస్ఐబి కస్టడీలో ఉంచి వాళ్ళు వివరాలు అడుగుతూ ఉన్నారు. ఈ వివరాలు అడిగే క్రమంలో సరే చెంచురామయ్య గురించి అడగటం ఆ టాపిక్కు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి ఇది అవసరం లేదు. ఇక్కడేంటంటే వాళ్ళు చివరగా ఆహ్, 13వ తారీఖు రాత్రి అది అంటే వాళ్ళు ఎన్‌కౌంటరు ఎందుకు చెయ్యలేదు? ఎన్‌కౌంటర్ ఎందుకు చేయలేదు? అతన్ని ఎందుకు ఒంటి మీద దెబ్బేయలేదు అన్న విషయం ఒంటి మీద ఎందుకు దెబ్బేయలేదో నేను నెక్స్ట్ చెప్తాను. ఎన్‌కౌంటరు చేయకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అరెస్ట్ చేసింది ప్రకాశం జిల్లా పోలీసులు. ఇతన్ని కేవలం ఇంటరాగేషన్ కోసం మాత్రమే ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఒప్పచెప్పారు. కాబట్టి ఇరపని శంకర్ అరెస్ట్ కానీ, ఎన్‌కౌంటర్ అయినా ఏమైనా అతని తాలూకు ప్రతిష్టంతా ప్రకాశం జిల్లా పోలీస్‌కి చెందాలి. కాబట్టి అది అంటే ప్రకాశం జిల్లా వాళ్ళు ఆ రిస్క్ చెయ్యటానికి సిద్ధం కాకపోతే, ఒకవేళ ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటే, ఆ ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్తారు. కానీ ఇక్కడ ప్రకాశం జిల్లాలో అరెస్ట్ అయ్యాడు కాబట్టి, ప్రకాశం జిల్లాకి పంపించేయమని చెప్పి ఎస్పీ గారు అడగటం జరిగింది. ఎందుకని ఇక్కడ బస్సులో ఈ దహనం జరుగుతా ఉంది. కనుక అతన్ని వెంటనే పంపించండి అని వీళ్ళు అడగటం జరిగింది. హైదరాబాదులో ఆ కస్టడీలో ఉన్నప్పుడు చివరిసారిగా వాళ్ళు అడిగినటువంటి మరొక అంశం ఏంటంటే ఇది అంటే 13వ తారీఖు ఈ వివరాలతోటి కొండపల్లి సీతారామయ్య తాలూకు వివరాలు, ఆ మీటింగ్స్ తోటి అది ఎండ్ అయిపోయింది. 14వ తారీఖు రోజు ఒక పోలీసు అధికారి, ఒక ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి ఒక టాప్ మోస్ట్ అధికారి రావటం జరిగింది. ఆయన నార్త్ ఇండియను. బాగా తెల్లగాను, బాగా హైట్‌గా దాదాపు హైటు, వెయిట్ ఉండి చాలా భారీగా ఉన్నాడు. బాగా తెల్లగా ఉండాడు. అతను నార్త్ ఇండియన్. మన దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి కాదు. మన డీఐజీ గాని, ఐజీ స్థాయి ఆఫీసర్ అతను ఎస్ఐబిలో. అతను రావటం జరిగింది. అతనొచ్చి ఆహ్, శంకర్ ముందు కూర్చొని అప్పుడు మిగిలిన ఆఫీసర్‌లు బాగా టెన్షన్ పడుతున్నారు. అంటే భయపడుతున్నారు. అంటే పై అధికారి గాబట్టి వీళ్ళకి టెన్షన్‌గాను, భయంగాను ఉంది. ఆడ కూర్చొని చాలా జాగ్రత్తగా అంటే ఆహ్, ఏ1 ఆఫీసర్ మాత్రమే ఆడ అటెండ్ అయ్యారు. తర్వాత బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూర్చున్నారు. ఆ బయట నుంచి వచ్చిన ఆఫీసరు డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు శంకర్ తోటి. "రేయ్! రేయ్! శంకర్, నిన్ను వదిలేస్తాం. ఎళ్ళిపో. ఎళ్ళిపోయి మళ్ళీ తిరిగి పార్టీలోకెళ్ళిపో. ఎళ్ళిపోయి పని చెయి. అయితే నిన్నటి వరకు నువ్వు పార్టీ కోసం, ప్రజల కోసం అని చెప్పి పనిచేసావు. మీ పార్టీ కోసం పనిచేసావు. ఇప్పుడు ఈ రోజు నుండి మేము వదిలేస్తాం కదా! మా కోసం పని చెయి. మా కోసం నువ్వు పని చేయాలి. నిన్నొదిలేస్తాం. ఏమంటావు? హ్మ్. అని డైరెక్ట్‌గా, సూటిగా అతను మాట్లాడటం జరిగింది. తన అభిప్రాయాన్ని. శంకర్‌కి దాదాపు కొంచెం షాకు తిన్నట్టుగా అంటే ఏం సమాధానం చెప్పాలి ఇతనికి అనేది అర్థం గాని పరిస్థితుల్లో అట్లానే ఆ ఆఫీసర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలానే చూస్తున్నాడు. చూస్తుంటే అతనికి అర్థమయింది. వీడు చాలా దుర్మార్గుడయ్యా. వీడినెట్టా నమ్ముతున్నారు మీరు?
అని ఆఫీసర్‌ని అడగటం జరిగింది. సార్ శంకరు చాలా మంచోడు సార్. మనకి సహకరిస్తాడు సార్. ఇంకా మాట్లాడుతున్నాము. సహకరిస్తాడు సార్ అది ఇది అని ఆయన సమర్థించే ప్రయత్నం చేశాడు. వీడా? వాడి చూపులు చూసావా నువ్వు? వీడు సహకరిస్తాడనేటువంటి ఆలోచన నాకు లేదు. టైం వేస్ట్ వీడితోటి. ఎరా ఏంటి నిన్ను వదిలేస్తాం వెళ్ళి నువ్వు పార్టీలో మా కోసం పనిచేస్తావా? అని గద్దిస్తూ అతను డైరెక్ట్‌గా మాట్లాడటం జరిగింది. శంకరు మౌనం. అయితే తలదించుకోవటం కాదు. డైరెక్ట్‌గా చూస్తున్నాడు. డైరెక్ట్‌గా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అట్లానే మౌనంగా ఉన్నాడు. సమాధానం చెప్పకుండా. అంటే ఆయన మౌనం, ఆయన చూపులు ఆన్సర్ ఇస్తున్నాయి. అది వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్లా దాదాపు ఆయన ఒక గంట, గంటన్నర ఉండటం. గంట, గంటన్నరలో శంకర్ అయితే అసలు ఏమి మాట్లాడలేదు. అతనితో అయితే అస్సలు ఏమి ఒక్క సౌండ్ కూడా లేకుండా అట్లానే కూర్చున్నాడు. అతనైతే అసహనంగా, అసంతృప్తిని ప్రకటిస్తూ వీడు వేస్ట్. వీడి వల్ల ప్రయోజనం ఉండదు. వీడు పనికిరాడు అని చెప్పి వాళ్ళతోటి బయటికి వెళ్ళిపోవటం. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోవటం జరిగింది. అట్లా దాదాపు మధ్యాహ్నం దాకా ఆయనతో గడపటమో ఏదో జరిగినట్టుంది. వాళ్ళు అట్లా రాలేదు. తర్వాత సాయంత్రానికి రావటం జరిగింది. వచ్చి A1 ఆఫీసరు అడిగింది ఏంటంటే, శంకర్ ఫైనల్‌గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మీకు పనికిరాని తుపాకులు, మీకు ఉపయోగం లేని పాడైపోయిన తుపాకులు మీరు ఎక్కడో చోట పడేస్తారు. పాతబడిన బావుల్లోనూ, ఏదైనా పెద్ద లోయల్లో, చెరువుల్లో పడేస్తుంటారు. అట్లా పడేసినటువంటి తుపాకులు ఎక్కడ పడేశారు అనేది ఒక్కటి చెప్పు. దీనివల్ల నష్టం లేదు కదా! ఇప్పుడు నీకు గాని, మీ పార్టీకి గాని ఎలాంటి నష్టం లేదు. ఎటు తిరిగి పారేశారు మీరు. మీకు పనికిరావు. పనికిరాని పడేశారు. అవి ఎక్కడున్నాయి చెప్పు. ఎక్కడ పడేశారో చెప్పు అని అడగటం. చివరిసారిగా మాకు చిన్న సహాయం. శంకర్ మాకు సహాయం చేశాడు అని మేము చెప్పుకోవటానికి. ఎందుకంటే ఇన్ని రోజులు నీతో మాట్లాడాం. ఈ సందర్భంగా మాకు శంకర్ సహాయం చేశాడు అని మేము మా పై అధికారులకి చెప్పుకోవటానికి మాకు నీ నుంచి ఒక చిన్న సహాయం ఏంటంటే, మీరు పనికిరాని తుపాకులు మీరు ఎక్కడ పడేశారో అవి చెప్పండి సార్ అని అడగటం జరిగింది. శంకరు అట్లా ఎక్కడ తుపాకులు మేము పడేయలేదు. నాకు తెలిసి ఎక్కడ పడేయలేదు మేము. మ్యాక్సిమం రిపేర్ చేసుకొని తిరిగి మేము వాడుకుంటాం. అంతే తప్ప ఎక్కడ పడేయలేదు. అట్లాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఏం లేదు. మీరు దయచేసి దాంట్లో మీరేం ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పి ఈయన మాట్లాడటం జరిగింది. సరే ఫైనల్‌గా ఇయన్నీ మాట్లాడిన తర్వాత ఇక ఏమి కాదు అని చెప్పిన తర్వాత అతను చెప్పిందేంటంటే, రేపు ఉదయం లేదంటే ఈరోజు రాత్రికి నిన్ను ఒంగోలు పంపించేస్తున్నాం. ఒంగోలు వెళ్ళిపో. నీకొక జత బట్టలు తెప్పించాం. ఎందుకంటే నువ్వు అప్పటి నుంచి ఆ బట్టల మీద ఉండవు కదా! ఓ జత బట్టలు తెప్పించాం. తీసుకో. వెళ్ళు. అయితే మేము ఇక్కడ ఈ 4, 5 రోజుల్లో మేము అనుసరించిన పద్ధతి కేవలం మా ఉద్యోగ ధర్మంలో నుంచి మేము మాట్లాడాం. మాకు పర్సనల్‌గా నీ మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నాకు గాదు ఎవరికీ ఉండదు కూడా. మా ఉద్యోగ ధర్మం రీత్యా మాట్లాడవలసింది మాట్లాడాం. ఈరోజు నేను ఇక్కడ ఉంటాను. రేపు నన్ను ప్రభుత్వం మారిస్తే మరొక డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోతాను. మళ్ళీ నేను ఈ డిపార్ట్మెంట్‌లో ఉండను. కనుక నువ్వు ఇక్కడ జరిగిందంతా కూడా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జనరల్‌గా జరిగిన టాపిక్‌గా అర్థం చేసుకుంటావని నీకు చెబుతున్నాను. నువ్వు హ్యాపీగా వెళ్ళు. ఏదన్నా నువ్వు మనసు మార్చుకొని తిరిగి సాధారణ జీవితం జీవించాలి అనుకుంటే మేముండం. మా సహకారం ఏదన్నా కావాలంటే మేము సహకరిస్తాం. మమ్మల్ని మర్చిపోవద్దు శంకర్. ఓకేనా? థ్యాంక్ యూ అని చెప్పి అతను ముగించటం జరిగింది. ఆయనకేదో జత బట్టలు తెచ్చారు గానీ అయి బాగా లూజు. బాగా లూజు ప్యాంటు, లూజ్ షర్ట్ పెద్దోళ్ళకి
అంటే పెద్ద సైజు బట్టలు అయితే ఇచ్చారు. ఆయన అయ్యే వేసుకున్నాడు. వేసుకొని ఎందుకంటే బట్టలకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు వీళ్ళు. కనుక ఏయి ఉంటే అయి జనరల్‌గా వీళ్ళు బట్టలు కుట్టించుకోరు. ఈ ఎంప్లాయీస్ అభిమానులు ఉంటారు. వాళ్ళు వదిలేసిన బట్టలు ఇట్లాంటివి తెచ్చుకొని ఏసుకుంటా ఉంటారు. సరిపోయినోళ్ళకే ఏసుకుంటా ఉంటారు. జనరల్‌గా సైజులు కూడా పెద్దగా చేయించరనమాట. సరిపోయినవి ఉంటే ఏసుకుంటారు. లేదంటే సరిపోయే వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లా బట్టలు ఏదో వేసుకొని మొత్తానికి ఆ రోజు రాత్రి అతన్ని ఎస్కార్ట్ ఇచ్చి కళ్ళకు గంతలు కట్టి ఎస్కార్ట్ ఇచ్చి వెహికల్‌లో పడుకోబెట్టుకొని ఒంగోలు పంపించడం జరిగింది. ఆ నైట్‌కి ఒంగోలు చేరటం జరిగింది. ఒంగోలు చేరిన తర్వాత అక్కడ 15వ తారీఖు ఏకే ఖాన్ ఎస్పీ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ అప్పుడు ఏకే ఖాన్. ఈయన చాలా మంచోడండి. అంటే కానిస్టేబుల్‌ని కూడా ఏమండి అంటాడు. అంటే ఒరే అని అనడం. అంత గౌరవప్రదమైనటువంటి భాష సరళి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఏకే ఖాన్ గారు. ఆయన ఈయన్ని తీసుకెళ్ళి తెల్లారి పొద్దున్నే ఎస్పీ గారు వస్తున్నారు అని చెప్పడం జరిగింది. సరే ఈయన శంకర్ దగ్గరికి వచ్చి కూర్చొని ఎస్పీ గారు డైరెక్ట్‌గా అడిగాడు. శంకర్ దగ్గుపాటి శంకరరామయ్యని చంపిన దాంట్లో మీరుండారు. ఇంకెవరెవరు ఉండారు? ఏంటి అని అడిగాడు. శంకర్ ఉండి దగ్గుపాటి శంకరరామయ్యని చంపిన దాంట్లో నేను లేనండి అని చెప్పాడు. నేను లేను అని చెప్పాడు. లేదు నువ్వు ఉండవని అతను లక్ష్మణరావు చెప్పాడు. నీ పేరు చెప్పాడు అని చెప్పాడు. నాకు లక్ష్మణరావు ఎవరో తెలియదు. నా పేరు లక్ష్మణరావు ఎలా చెబుతాడండి? రైట్. వీళ్ళు మాట్లాడుతూ మీరు చీరాల్లో సురేష్ మహల్ దగ్గర రూమ్ తీసుకొని ఉండారు మీరు. అప్పుడు శంకర్ అన్నాడు, సార్ ఒక చిన్న విషయం మీ క్లారిటీ కోసం. సురేష్ మహల్ దగ్గర వీళ్ళు రూమ్ తీసుకొని ఉండారు. ఆ రూమ్ ఏదో మీకు తెలిసే ఉంటుంది. ఆ రూమ్ ఇచ్చినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళని పిలిపించండి. చీరాల పక్కనే కాబట్టి పిలిపించండి, నన్ను చూయించండి. ఆ రోజు రూములో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇతను ఉండాడా అని అడిగాను. ఎస్ ఇతను ఉండాడు అని వాళ్ళు చెబితే ఖచ్చితంగా ఆ చెంచురామయ్య హత్య కేసులో నేను ఉన్నట్టే కదా, నేను అబద్ధం చెప్పినట్టే అవుతుంది. అంటే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి శంకర్ మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారు డైలమాలో పడ్డారు. అంటే శంకర్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఈ కేసులో ఒకవేళ లేడేమో అని. ఓకే, యాక్చువల్గా దగ్గుపాటి చెంచురామయ్య హత్య కేసులో ఎఫ్ఐఆర్తో పాటు వీళ్ళు టాడా కూడా ఇంక్లూడ్ చేశారండి. టాడా సెక్షన్ పెట్టారు. ఈ టాడా సెక్షన్ పెడితే అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోధక చట్టం. ఈ టాడా చాలా డేంజరస్ చట్టం అనమాట. అంటే విచారణ జరపాల్సిన అవసరం లేదు, శిక్ష చేయొచ్చు. సాక్షులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, శిక్ష చేయొచ్చు. ఒకవేళ టాడా కేసులో హత్య కేసులో శిక్ష పడితే తిరిగి మరలా బయట ప్రపంచం చూడటానికి అవకాశం ఉండదు. అంటే జైల్లోనే చనిపోవాల్సి వస్తుంది. తిరిగి మళ్ళీ బయటికి రావటం అనేది అంటే మనకి జనరల్గా జీవోలు ఇస్తుంటుంది గవర్నమెంట్. ఆ జీవోలో 10 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు నిండినటువంటి ఖైదీలని రిలీజ్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ఒక స్పెషల్ జీవో ఇస్తుంది. ఆ జీవోలో కొంతమంది లైఫర్స్ రిలీజ్ అవుతుంటారు. కానీ టాడా ఉంటే అలాంటి జీవోలు వర్తించవు. కాబట్టి ఈ టాడా సెక్షన్ ఉంటే ఖచ్చితంగా జైల్లో చనిపోయిన దాకా ఉండవలసిందే. అంత ప్రమాదకరమైనటువంటి చట్టం. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే టాడా చట్టం ఉంది కాబట్టి డైరెక్ట్గా జిల్లా ఎస్పీ గారే కేసు ఫైల్ చేయాలి. కనుక ఎస్పీ గారు డైరెక్ట్గా వచ్చి ఆ విషయమే అది ఫైల్ చేయటం కోసమే శంకర్తో మాట్లాడటం జరిగింది. కానీ శంకర్తో మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు డైలమాలో పడ్డారు. ఈయన లేడు అని అంటున్నాడు, ఇంత గట్టిగా మాట్లాడు. కనుక ఆయన విరమించుకున్నాడు. అంటే ఆ కేసుని ఆయన ఫైల్ చేయటం
ఇష్టం లేక ఎస్పీ గారు విరమించుకొని వేరే సాధారణంగా ఒక సిఐ గారికి ఒప్పచెప్పడం జరిగింది. వేరే ఒంగోలు టౌన్ సిఐ గారు వచ్చి ఈ కేసుని ఆయన చేతుల మీదుగా ఆయన కంప్లీట్ చేసి ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తయారు చేస్తారు. సంతకం పెట్టమంటే శంకర్ నేను సంతకం పెట్టను అని చెప్పి నేను సంతకం ఎందుకంటే కన్ఫ్యూషన్ నేను ఇవ్వలేదు. అంటే నేను ఒప్పుకున్నట్టు రాస్తున్నారు మీరు. నేను చెప్పలేదు కదా! కాబట్టి నేను సంతకం పెట్టను అని చెప్పి మాట్లాడటం జరిగింది. అయినా వాళ్ళు సంతకం పెట్టమని బతిమలాడితే నేను పెట్టను. సంతకం అయితే నేను పెట్టను. ఎందుకంటే నేను ఒప్పుకోవటం లేదు. మీరు రాసిందంతా నేను కమిట్ అవ్వట్లేదు అని చెప్పి శంకర్ గట్టిగా మాట్లాడటం జరిగింది. వాళ్ళు వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు కేసు పుటప్ చేసి 17వ తారీఖు ఒంగోలు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఒంగోలు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరచగానే శంకర్ బయటికి వెళ్ళంగానే శంకర్కు ఉన్నాలంటే స్లోగన్స్ ఇస్తాడు. పెద్ద ఎత్తున స్లోగన్స్. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళందరూ జనం ఆగిపోతారు అనమాట. దీనికి ఎస్కార్ట్ దాదాపు 12 మంది పైన 12 నుంచి 16 మంది దాకా ఎస్కార్ట్ ఉండేది. ఒక ఎస్ఐ ఉంటాడు కంపల్సరిగా. లీడింగ్ చైన్ పెద్ద చైన్ వేసి తీసుకెళ్ళేవాళ్ళు. ఈయన పెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంటే అంతమంది పోలీసులు మధ్యలో ఉండి జనం ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ బస్సులో తీసుకెళ్ళినా, ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళినా, కోర్టు దగ్గర దిగినా, ఎక్కడ దిగితే అక్కడ బస్సులోంచి దిగ్గానే వ్యాన్లో నుంచి ఈయన ఇమ్మీడియట్గా స్లోగన్స్ ఇచ్చేసి తను అనుకున్నటువంటి స్లోగన్స్ అతను ఇస్తూ ఉండేవాడు. పెద్ద పెద్దగా అరుస్తుండేవాడు. జనం ఆశ్చర్యంగా చూస్తుండేవాళ్ళు. అట్లా కోర్టు దగ్గర కూడా ఈయన స్లోగన్స్ ఇస్తూ కోర్టులోకి వెళ్ళటం జరిగింది. కోర్టులో అతనికి రిమాండ్ చెప్తూ ఒంగోలు సబ్ జైలుకి తరలించారు. ఒంగోలు సబ్ జైలుకి తరలిస్తూ అతన్ని ఆ డెసిషన్ తీసుకొని రిమాండ్ రిపోర్ట్ రాశారు. ఇతన్ని ఒంగోలు జైలుకి పంపించారు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మధ్యలో ఇరపని శంకర్ని ఎన్కౌంటర్ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంలో ఫస్ట్ క్రైమ్ మీటింగ్లో ప్రకాశం జిల్లా పోలీసులు డెసిషన్ తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఫస్ట్ క్రైమ్ మీటింగ్లో ఇరపని శంకర్ని ఎన్కౌంటర్ చేయాలి. ఎవరు చేయాలి అనేది కూడా డెసిషన్ చేశారు. ఎక్కడ తీసుకెళ్ళి చేయాలి అంటే సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళి జీప్లో వదిలేసి వెళ్ళిపో శంకర్ అని చెప్పి వదిలేసి అతను వెళ్తూ ఉండగా ఫైర్ చేయాలి. ఇది కాన్సెప్టు. అది ఎవరెవరు చేయాలి ఏంటి అనేది మాట్లాడుకోవటం జరిగింది. అట్లా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎన్కౌంటర్ చేయలే. ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదనంటే ఎస్పీ గారు బలమైన కారణం. ఏకే ఖాన్ గారు సిద్ధం కాల. ఎందుకు సిద్ధం కాలేదంటే ఆయన స్వభావరీత్యా ఆయన చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఒకటి. రెండోది తెలియకుండా ఉంటే అంటే అరెస్ట్ తెలియకుండా ఉంటే ఎన్కౌంటర్ చేసి ఉండేవాళ్ళేమో. ఎప్పుడైతే ఇది ఎక్స్పోజ్ అయిందో, జనంలోకి వెళ్ళిందో, వీళ్ళు తగలబెట్టడం మొదలుపెట్టారో ఇంకా అప్పుడు ఈ డెసిషన్ని మార్చుకున్నారు. ఖచ్చితంగా ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం, ఎన్కౌంటర్ వద్దు అని ఎస్పీ గారు. ఆ విధంగా ఎన్కౌంటరు తప్పి ఇతను రిమాండ్కి జైలుకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఈ దగ్గుపాటి చెంచురామయ్య కేసు ఒంగోలు కోర్టులో కొనసాగుద్ది. ఇక్కడ నుంచి ఎలా కొనసాగింది, ఏ పద్ధతుల్లో అంటే మనం పర్టికులర్గా డీటెయిల్డ్గా కాకుండా జనరల్గా అక్కడక్కడ కొన్ని సంఘటనలతోటి ఈ కేసు నడిచిన తీరు, ఈ క్రమంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు క్షమాభిక్ష ప్రకటించటం, ఈ పరిణామాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.